మీ సన్నిధిలో చేరి మేము స్తుతించి మహింపరిచి ఘనపరిచి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రం నాయన. దేవా నాయన తండ్రి, ఈ ఆరాధన కార్యక్రమం అంతటిని దేవునికరంగా ఆశీర్వాదకరంగా మార్చండి. పాడే పాటల ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందండి. పరిశుద్ధాత్మ దేవుడా, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ప్రతి ఒక్క హృదయాన్ని అంతరంగాన్ని ఎరిగిన దేవా, ప్రతి ఒక్కరికి కావలసిన రీతిలో దేవా వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీ గొప్ప కార్యాలు జరిగించండి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మార్పు లేని మాట తప్పని దేవా, మీకే స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయన. సకల్లోక పరిశుద్ధులు ఎన్నో స్థలాల్లో ఎన్నో సంఘాలలో దేవా, దేశాల్లో జరిగిస్తున్నటువంటి ఆరాధన పరిచర్లు కూడా తోడుగా ఉండి సహాయం చేయండి. ప్రతి కూడికి ద్వారా మీరు మహిమ పొందండి. ఎన్నో ఆత్మలు రక్షింపబడినట్లుగా, బలపరచబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా సహాయం చేయండి. అది ఈ యొక్క సమయంలో కూడా ఈ హోరే ప్రార్థన మందిరంలో కూడా మీరు మా మధ్యలో ఉండి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడిగా ఉన్నందుకే స్తోత్రం నాయన. దేవా నాయన, ప్రతి ఒక్కరిని దర్శించండి, సంధించండి. దేవా కనికరించండి, కృప చూపించండి. వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని కూడా మీ సన్నిధికి త్వరగా నడిపించండి ప్రభా. దేవా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ కొరకే ఆశ కలిగి తృష్ణ కలిగి రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా, జాగ్రత్తగా నిర్లక్ష్యంగా కాకుండా దేవా ఎంతో భయభక్తులతోటి మిమ్మల్ని సేవించాలి, మిమ్మల్ని పూజించి ఆరాధించి ఘనపరచాలనే ఆశతో వచ్చిన ఆయన మిమ్మల్ని ఆరాధించి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. కనికరించండి, కృప చూపించండి. అలాగే ఆరాధనలో తోడుగా ఉండండి ప్రభు. వల్ల నా సమయంలో కూడా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా, మా మధ్యలో మీరు ఉన్నందుకే స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. దేవా, ఈ యొక్క వాతావరణం ఎండ వేడిమి పరిస్థితుల నుంచి కూడా నాన్న మీ బిడ్డలు మీరు కాపాడండి. పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి కాపాడినటువంటి దేవా స్తోత్రం నాయన. అదే రీతిగా మీ ప్రజలను, మీ బిడ్డలను కాపాడే దేవుడు అని స్తుతించి ఆరాధిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ఈ ఆరాధన కార్యక్రమం అంతటిని ఆది అంతముండి నడిపించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పూర్ణ మనసుతో పూర్ణాత్మకాన్ని ఆరాధించుద్దాం. ఇదే కారణం స్థుతి చెల్లిద్దాం. స్థుతి చెల్లించుట యథార్థమైన శోభస్కరం. ఆయనే మాకు దేవుడు, ఆయనే మనకు ప్రభు. ఆరాధించుద్దాం, ప్రభుని మైంపరిచి ఘనపరుద్దాం. పైకెత్తి ఆరాధించేద్దాం. ఆరాధన నన్ను చూసావే
ఆరాధన చేద్దాం. దేవుడి మానవులు విఘ్నేశ్వరుడైన దేవుడు ఇంతవరకు మన కాచి కాపాడి ఆరాధన చేద్దాం. స్వస్థపరిచవే వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుం, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలను బట్టి, ఉపకారాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువొక్కమని సెలవిచ్చిన దేవుడు. ఎంతోమంది ఈరోజు ఈ దినం చూడలేని వారుగా ఉన్నారు. ఎన్నో వ్యాధి బాధలతో హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. యాక్సిడెంట్స్కి గురైన వారు ఉన్నారు. ఎన్నో ప్రమాదాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలు ఉన్నారు. ఈ ప్రపంచమంతా చూస్తుంటే కోట్ల మంది ఎన్నో సమస్యల్లో ఉండి లేవలేని స్థితిలో ఉన్నారు, అనారోగ్య స్థితిలో ఉన్నారు, చనిపోయినటువంటి వారు ఉన్నారు. అలాంటి వారి సంఖ్యలో మన నుంచిగా సజీవులుగా ఉంచి మంచి ఆరోగ్యం ఇచ్చి, బలమునిచ్చి, శక్తినిచ్చి, ఈ యొక్క ప్రభువుని ఇచ్చినటువంటి ఈ దేవుడు, దేవుని స్తుతించడానికి, దేవుని మందిరాన్ని నడిపించిన దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిద్దాం. మన జీవితంలో మన కుటుంబాన్ని ప్రేమించిన దేవుడు, మన జీవితంలో ఎన్నో మేలు చేసినటువంటి దేవునికి గడిచిన మాసమంతా, గడిచిన వారమంతా ఎంతగానో కృప చూపించి కాపాడినటువంటి దేవునికి నోరారా దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుని స్తుతిద్దాం. అందరం నోరు తెచ్చి దేవుని మహిమ పలుకుదాం. దేవా నీకు వందనాలు, నీకు స్తుతి స్తోత్రం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన మన యొక్క స్తుతి చెల్లించినప్పుడు మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఎంతగానో మనం దీవించాలని ఇష్టపడే దేవుడుగా ఉంటున్నాడు. మనమందరం కూడా నోరు తెచ్చి దేవుని స్తుతించి మహిమ పరుద్దాం. దేవానికి స్తుతి స్తోత్రములని దేవునికి మనం థ్యాంక్స్ చెప్తాం. దేవుడు కోరుకునేది అదే. దేవా నా జీవితంలో చేసిన మేలన్నిటికీ నీకు వందనాలు ప్రభా అని దేవునికి స్తుతి చెల్లించేటువంటి ఈ దినము ప్రభు దినం. ఇది దేవుని మహిమపరచడానికే దేవుడు సిద్ధపరిచినటువంటి దినం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా మీకే స్తోత్రం నాయనా. మహిమగల దేవా, జీవముగల దేవా, పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తోత్రం నాయనా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మార్పు లేని మాట తప్పని దేవా స్తోత్రం నాయన. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనైనా అని సెలవిచ్చినటువంటి తండ్రి స్తోత్రం నాయన. మా మధ్యలో ఆత్మస్వరూపిగా ఉన్నందుకే స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయన. మీకే స్తుతి స్తోత్రం నాయన. ప్రభా మా జీవితంలో మీరు చేసిన మేలన్నిటికై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన వారమంతా, గడిచిన మాసమంతా మమ్మల్ని కాపాడినందుకే స్తోత్రం నాయన. దేవ ఎంతో మంది నాయన చనిపోయినటువంటి వారు ఉన్నారు, ఎంతో మంది అనారోగ్యాలతో ఉన్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు నాయన. దేవ మాకు అలాంటి పరిస్థితి రానివ్వకుండా మమ్మల్ని కాపాడి ఈ దినాన్ని మాకు బహుమానంగా ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన. దేవా స్తుతి చెల్లించాలనే మమ్మల్ని ప్రేమించి ఆయుష్ను ఇచ్చారు తండ్రి. దేవా ఇంకా ఎంతో మంది నిర్లక్ష్యంగా
నన్ను అజాగ్రత్తగా ఉంటున్నారు తండ్రి, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు కూడా మీ సన్నిధికి వచ్చి మీరు స్తుతించి మహింపరిచే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. దేవా, మీకే స్తుతి, మీకే స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయన. మా జీవితంలో మీరు చేసిన మేళ్ళన్నిటికై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. దేవా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకముందు సెలవిచ్చిన తండ్రి స్తోత్రం నాయన. మీరు చేసిన మేళ్ళన్నిటికై మీ కృతజ్ఞతలు మీ సన్నిధిలో మీ మందిర ఆవరణలో చేరి స్తుతిస్తూ ఉండగా తండ్రి, మా స్తుతుల మీద ఆసీనుడు అయినటువంటి దేవా స్తోత్రం నాయన. మీకే స్తుతి, మీకే స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయన. దేవా, ఈ ఆరాధనలో ఇంతవరకు తోడుగా ఉండి నడిపించినందుకే స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభా. దేవా, జరగబోయే కార్యక్రమం అంతటిని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. అలాగే కన్ఫెషన్లో కూడా మీరు తోడుగా ఉండండి. శ్రేష్టమైన మీ మాటలు మాకు అందించండి. అలాగే వాక్య భాగంలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి. దేవా, మీ శ్రేష్టమైన మాటలు మాకు అందించి బలపరిచి ఆశీర్వదించండి. ఇంకా రావాల్సినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. మార్గ మధ్యలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధికి సకాలానికి వచ్చి మిమ్మల్ని మహిమపరిచి ఆనందించి స్తుతించే భాగ్యాన్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కన్ఫెషన్. మనం కన్ఫెషన్ అనేది ఒక భాగంగా అలవాటు చేసుకుంటున్నాం. ఎవరన్నా అప్పుడప్పుడు చేస్తున్నారా? ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు అన్న సరే, ఒకవేళ చేయకపోయినా ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. బైబిల్ మొత్తం మనం అంటే ఎప్పుడు అప్పు చెప్పుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. అందులో కొన్ని ఇంపార్టెంట్వి ఉంటాయి, అవి ఒక్కటే అప్పుడప్పుడు మనం గుర్తు చేసుకున్నా సరిపోతుంది. మొన్న రీసెంట్గా కొత్తది ఇంకోటి నేర్చుకున్నాం కదా, గుర్తుందా? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు లోకంను జయించి ఉన్నారు. సరే, ఇప్పుడు నాతో ఒకసారి ఇవన్నీ పలకండి. నీలో ఉన్నవాడు, లేదా నాలో ఉన్నవాడని అనొచ్చు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక నేను లోకంను జయించి ఉన్నాను. ఆయన పొందిన గాయం చేత నేను స్వస్థత నొంది ఉన్నాను. బలహీనుడు నేను బలాఢ్యులను అనుకొనవలను. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరంను తీర్చును. రీసెంట్గా సువర్ణక్క హోంవర్క్ ఇచ్చినట్టు నాకు గుర్తుందా? ఓకే, అంటే అది ఒకవేళ అంటే చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు. అంటే వాక్యంలో మనం ఎంత బలపడినా మంచిదే, మనకి పర్సనల్గా మంచి చేసుకున్నట్టు అవుతుంది. సో మనం ఎంత ఎక్కువసార్లు చదువుతూ ఉంటే వాక్యాన్ని అంత సైతాన్ మీద మనం ఎప్పుడు వచ్చినా మనం జయించడానికి అవకాశం ఉంటుంది. అదే ఎప్పుడో ఒకసారి చదువుతూ ఉంటే మనం చదివింది కూడా మర్చిపోతూ ఉంటాం. అయితే అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని కొంచెం ఇంపార్టెంట్ అయితే మనం అండర్లైన్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ చదివేటప్పుడు మనం అండర్లైన్ చేస్తాం కదా, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే అది అండర్లైన్ చేస్తాం. ఎందుకంటే అది ఖచ్చితంగా అదే అడుగుతారు కాబట్టి. మొత్తం అడగకపోయినా ఆ చిన్నది అడుగుతారు కాబట్టి మనం ఖచ్చితంగా అండర్లైన్ చేసుకుంటూ వెళ్తాం ఎక్కడైనా ఇంపార్టెంట్ ఉంటే. అలాగే బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలి? అన్నీ అండర్లైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా దేవుడు మనతో మాట్లాడినట్టుంటే అది అండర్లైన్ చేయాలి. లేదా ఇలాంటి స్వస్థత గురించి కానీ ఏదన్నా మనకి ఉపయోగపడేది ఉంటే అది ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పేజ్ చూసినప్పుడు మనకు వెంటనే కనిపిస్తుంది, ఇది ఉంది కదా, ఇక్కడ ఇది ఉంది కదా అని గుర్తొస్తుంది. సో మనం హోంవర్క్ ఒకవేళ చేయగలిగిన వాళ్ళు చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ చేయలేని వాళ్ళకి మనం కొంచెం అప్పుడప్పుడు చూసుకుందాం. అంటే ఏంటంటే ఒకవేళ కొంతమంది చదవలేని వాళ్ళు ఉంటారు బైబిల్ని, లేదా కొన్నిసార్లు కుదరకపోవచ్చు. ఏదన్నా
మనం రోజు ఖచ్చితంగా చదవాలి. అయితే చదవటానికి మనం ఈ మధ్య ఏం చేస్తున్నామంటే ఈ కన్ఫెషన్ టైంలోనే కుదిరినప్పుడు కొంచెం బైబిల్ గురించి 1-2 చిన్న పాయింట్లు నేర్చుకుందాం. ఇది కనిపిస్తుంది కదా అందరికీ. అయితే మనం దీని గురించి చూసుకుంటుంది అంటే బైబిల్ ఎవరికి రాదని కాదు, చదవట్లేదని కాదు, చదువుతున్నాము. అయితే మనకు కొంచెం ఇంకా అందరికీ ఉపయోగపడటానికి మనం అప్పుడప్పుడు ఇది కొంచెం చూసుకుందాం. అంటే ఇప్పుడు చర్చిలో ఉండే వాళ్ళందరూ మనతో పాటు రావాలి కదా. 2-3 ఒక్కళ్ళే లేదా 4-5 బైబిల్ చదివితే సరిపోదు. చర్చిలో ఉండే వాళ్ళందరూ చదవాలి. సో అందరూ కలిసి ముందుకెళ్ళటానికి అప్పుడప్పుడు మనం కొంచెం బైబిల్ గురించి చూసుకుందాం ఇక నుంచి. యాక్చువల్గా అయితే ఈ ఇయర్ స్టార్టింగ్లోనే చేయాలి, కొంచెం కుదరలేదు. మొన్న సువర్ణకు గుర్తు చేసినప్పుడు నాకు కూడా గుర్తొచ్చింది, అవును అందరము బైబిల్ కొంచెం చూసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు బాగుంటుందని. అంటే ఎక్కువసేపు ఏం కాదు, క్లాస్ లాగా జస్ట్ 2 minutes. ఈరోజు కొత్త నిబంధన చూద్దాం. అది కనిపిస్తుంది కదా అన్న, బోధరగా ఏం లేదు కదా. సరే, మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఏముంటుంది ఎవరైనా చెప్తారా? యేసయ్య గురించి ఉంటుంది. మొత్తం బైబిల్ మొత్తానికి ఎన్ని భాగాల్లో ఉంటుంది? కొత్త నిబంధన, పాత నిబంధన. అందరికి ఐడియా ఉంది కదా. కొత్త నిబంధన అంటాం, పాత నిబంధన అంటాం. కొత్త నిబంధన అంటే యేసయ్య వచ్చిన దగ్గర నుంచి మొత్తం. AD BC అనేది ఎవరన్నా విన్నారా అందరూ? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. అంటే ఏంటి? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అంతా ఒకటి, యేసుక్రీస్తు రాకముందంతా ఇంకొకటి. బైబిల్లో దాన్ని ఏమంటాం? క్రీస్తు పూర్వం అనకుండా పాత నిబంధన అంటాం. కొత్త నిబంధన అంటే యేసయ్య వచ్చిన తర్వాత అంతా కొత్త నిబంధన. యేసయ్య గురించి అంతా ఎందులో రాసి ఉంటుంది అంటే ఫస్ట్ 4 పుస్తకాల్లో యేసయ్య గురించి రాసి ఉంటుంది. మిగతాదంతా ఎవరికి సామాన్య చర్చికి వచ్చే వాళ్ళందరికీ మన లాంగ్వేజ్లో చూసుకుంటే పాస్టర్ గారు రాసిన లెటర్స్ అన్నమాట అన్ని. లాస్ట్లో పుస్తకం ఉంటుంది కొత్త నిబంధనలో, ప్రకటన అన్ని. అదేంటిది? అది జరగబోయేదంతా ఫ్యూచర్ గురించి రాసి ఉంటుంది. ఇక్కడ నుంచి ఎన్ని సంవత్సరాల తర్వాత ఏం జరుగుతాయి అన్నీ రాసి ఉంటుంది. యుగాంతం అన్నిటి గురించి చివరిలో రాసి ఉంటుంది. కాబట్టి బైబిల్లో పాత నిబంధన, కొత్త నిబంధన అంటే క్రీస్తు పూర్వం ముందు ఏదైతే ఉందో అదంతా పాత నిబంధనలో రాసి ఉంటుంది. యేసయ్య పుట్టిన తర్వాత అంతా కొత్త నిబంధనలో రాసి ఉంటుంది. సో మనం ఎప్పుడన్నా చదివేటప్పుడు యేసయ్య గురించి చదవాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? కొత్త నిబంధన నుంచి స్టార్ట్ చేస్తాం. లాస్ట్లో ఏముంటుంది? యేసయ్య ఎప్పుడు వస్తాడు, మళ్ళీ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అది ఉంటుంది. మధ్యలో అన్నీ ఏంటి అంటే చర్చికి రాసిన చిన్న చిన్న ఏవైతే ఉంటాయి లెటర్స్ ఉంటాయో అవన్నీ ఉంటాయి. సో మనం చిన్నగా అప్పుడప్పుడు అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకు కూడా ఇవన్నీ చిన్న చిన్న డిస్కస్ చేద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. కాబట్టి కన్ఫెషన్ మన నోటితో మనం ఎప్పుడైతే పలుకుతూ ఉంటామో అప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అందుకే ప్రాక్టీస్ చేయాలి. మనం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి. నేను ఎప్పుడు బలహీన ఉన్నానండి అన్నట్టుంటే మనకి ఎప్పుడు ఆ బలహీనత ఉంటుంది. ఇందాక చెప్పే బలహీనుడు నేను బలవంతుడును అనుకోవాలి, ఎందుకంటే దేవుని నామంలో. కాబట్టి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు అప్పుల్లోనే ఉన్నాము, మా అప్పులు ఇంతేనండి అంటే అట్లే ఉంటాం. నేను అప్పిచ్చేవాడిగా ఉంటాను, అప్పిచ్చే వ్యక్తిగా ఉంటాను అంటే దేవుడు అలా చేస్తాడు. అంటే మనలో ఉన్న ఆశను బట్టి దేవుడు ఆ స్థితిని మారుస్తాడు. అంతేగాని మనం ఇంతేలే అనుకోకూడదు. గ్యాస్ ట్రబుల్ ఉందనుకోండి, ఇది ఇంతే ఇప్పుడే కాదు 10 సంవత్సరాల నుంచి ఉంది నాకు అంటూ ఉంటాం. పోయిద్ది? అది పోదు. ఎందుకంటే యేసయ్య నామములో గ్యాస్ ట్రబుల్ పోతుంది అని నమ్మి
మన విశ్వాసంతో యేసయ్య శిలువలో పొందినటువంటి దెబ్బలు గాయాల్ని నా కోసమే, నాకు ఆరోగ్యం ఇవ్వడం కోసమే ఆయన ఈ విధంగా ఆయన శ్రమలు బాధలు అనుభవించాడు అని అనుకుంటే అద్భుతమైన స్వస్థత విడుదల మన జీవితంలో కలుగుతుంది. కాబట్టి మనం పలుకుతూ ఉండాలి. ఎప్పుడైనా కానీ జీవ మరణాలు నాలుక వశం. అంటే మనం బ్రతకాలన్నా చనిపోవాలన్నా నాలుకలో ఉంటుందంట, అంత పవర్ ఉంటుందంట. కానీ చాలామంది తెలుసు, అమ్మో వాళ్ళ నాలుక, వాళ్ళు మాట్లాడితే అన్నీ చాలా డేంజర్ అండి, వాళ్ళు ఏది చెప్తే అది జరుగుతుంది అని వాళ్ళ దగ్గరికి పోకుండా జాగ్రత్తగా ఉంటాం. మన నాలుగు కూడా అంతే, చాలా శక్తి కలిగింది, పవర్ఫుల్ టంగ్ అన్నమాట. కాబట్టి మనం కూడా పలికితే దేవుడు యేసయ్య నామములో మంచే పలకటానికి మనం ఇష్టపడితే దేవుడు మంచే చేస్తాడు. కాబట్టి మా ఇళ్ళలో అందరికీ ఇలాగే 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇలాంటి వ్యాధులు వచ్చాయంటే వాళ్ళకు కూడా వస్తాయి. వాళ్ళకు వచ్చినా నాకు రాదు అనుకుంటే రాదు, యేసయ్య నామములో నాకు రాదు అని మనం పలుకుతూ ఉంటే దేవుడు అద్భుతంగా మనకి స్వస్థత ఇస్తాడు. కాబట్టి చదువైనా అంతే, మనకి నాకు జ్ఞానం లేదండి, నాకు చాలా కష్టం, నేను మొద్దుదాన్ని అంటా ఉంటే మనం మొద్దులాగే ఉంటాం. ఎప్పుడు కూడా ఏమనాలంటే నాకు జ్ఞానం దేవుడు ఇస్తాడు, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనలో గుప్తంలో ఉన్నాయి, ఎవరైనా జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగండి అని ఇలాగ దేవుని వాక్యాలు చాలా ఉన్నాయి. దేవుడు మనకు అద్భుతంగా సహాయం చేస్తాడు. కాబట్టి జీవ మరణాలు నాలుక వశం, ఈ నాలుకలో ఉన్నాయి, అది తెలుసుకోవాలి కదా. ఒక పెద్ద బోటు ఒక చిన్న చుక్కానితో ఎలా తిప్పితే అలా పోతుంది కదా. ఒక గుర్రం కూడా ఆ కళ్ళెం పట్టుకొని ఎటు తిప్పితే అటు వెళ్ళిపోయిద్ది. కాబట్టి ఈ నాలుక కూడా చిన్నదైనా మన హోల్ బాడీని అంతా కూడా కంట్రోల్ చేస్తుంది. అందుకని జాగ్రత్తగా పలికేటప్పుడు ఆ యొక్క మంచి విషయాలనే, బ్లెస్సింగ్స్నే మనం పలకడానికి ఇష్టపడితే దేవుడు ఆ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు, ఆరోగ్యమును, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకొని మనం కూడా ఈ కన్ఫెషన్ ప్రతి వారం ఎందుకు ఇలా చెప్పిస్తున్నామంటే ఆ కన్ఫెషన్ ద్వారా మనము ఇంకా బలపరచబడాలని, దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సమయంలో మరి మన మధ్యలో మరి దేవుని వాక్యం చెప్పడానికి దైవ సేవకులు మనోహర్ గారు ఉన్నారు. వచ్చి దేవుని వాక్యాన్ని అందించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మత్తయి సువార్త, the Gospel according to Matthew, chapter 6, verse 13. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించుము. చాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపుడా, కృపా సత్య సంపూర్ణుడా, సజీవుడు అయిన దేవా, ఈ వాక్యమును కొంత సమయం ధ్యానించబోచి ఉండగా తండ్రి, పరిశుద్ధాత్మదేవ, నీ బిడ్డలతో ఏ విషయములను తండ్రి తెలియపరచ అనుద్దేశించుచున్నావో వాటిని బయలుపరచుము, నిరాశని మరుగుపరచుము, నీవే మహిమ పొందుమని యేసు జీవం గల పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడి నా మీదట నేను సువర్ణమై మారేదను,
శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. జలములలో బాడి నే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బాడి నే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడే నా మీదట నేను సువర్ణమై మారేదను. శోధించబడే నా మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా ఆమేన్. యేసు ప్రభువుని అంగీకరించిన మొదటి దినాల్లో ఈ మాట పరలోక ప్రార్థనలో నుండి వ్రాయబడిన మాట. మమ్మును శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. మమ్మును శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము అని ఈ వాక్య భాగంలో వ్రాసి ఉన్నాడే. అయితే యేసన్న అయితే తన పాటలో శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. దానికి క్వైట్ ఆపోజిట్గా ఉంటూ ఉన్న మాటగా వ్రాయబడి ఉన్నది. అయితే యేసు ప్రభువు చెప్పిన మాట ప్రాముఖ్యమా, లేకపోతే యేసన్న చెప్పిన మాట ప్రాముఖ్యమా? నేనైతే ఆ దినాలలో శోధించబడకపోతే నేను ఎట్టివాడనే ఎట్టి పట్టుదల కలిగిన వ్యక్తిగా నీలో ఉంటాను అలాగూ తెలుస్తుంది. కాబట్టి శోధించబడి విజయము పొందిన తరువాత అప్పుడు నిన్ను మహిమపరిచే సాధనంగా ఉంటాను కదా అనేసి ఆలోచన వచ్చింది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అయితే మమ్మును శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. నా ఆలోచన లేకపోతే యేసన్న గారి ఆలోచన లేకపోతే మరి ఎవరి ఆలోచన అయినా యేసు ప్రభువు చెప్పిన దానికంటే మించినది ఎంత మాత్రమునో కాదు. ఎందుకు అంటే ఎంతో నిష్ఠతో యేసు ప్రభువులో జీవనము కొనసాగించుతున్న నేను శోధించబడినప్పుడు అనేక పర్యాయములు
అపజయము పొందిన వానిగా అగపరచబడ్డాను. అపజయమే, జయము లేదు. ఈ అపజయము వస్తూ ఉంటే ఏంది ప్రభువా ఇలాగ వస్తూ ఉన్నది అని ఆలోచన చేసేవాడిని. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను శోధించబడినప్పుడు ఆ శోధనలో నుండి తప్పించుకొనటానికి కూడా ఆయన మార్గము సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈ లోకంలో ఈ శరీరమును బట్టి అపవాది సంబంధితమైన ఈ లోకంలో జీవించుచుండగా నిశ్చయముగా దేవుని బిడ్డలమైన మనము శోధింపబడవలసిందే. కానీ మన ప్రభువు తోడై ఉండగా మనకేమీ దిగులు, మనకేమీ భయం లేదు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగ చేయును. హల్లెలూయా, హల్లెలూయా. నేను శోధించబడినప్పుడు అనేక పర్యాయములు అపజయము పొందిన వానిగా అగపరచబడ్డానని చెప్పాను. కాబట్టి అనేకమైన విస్తారమైన పాపాలు చేశానని కాదు. ఉపవాసముండి ఆయనతో ప్రార్థన గడిపి ఆయన యొద్ద నుండి మహాప్రభావం గల శక్తితో నింపబడాలని ప్రతి ఆదివారము సంపూర్ణముగా ఉపవాసం ఉండి ఆయన ప్రార్థనలో కొనసాగించే సమయంలో ఒకానొక దినమున మా ఇంట్లో వారు ఏమని అనుకుంటూ ఉన్నాడంటే, వీడు ఆదివారం వస్తే నేను ఇంట్లో ఉండేవాడినే కాదు, ఉపవాసం ఉండటానికి మా అక్కయ్య గారి ఇంట్లో సొంత ఇల్లు ఒకటి ఉంది, గుడిసేది. అది రైల్వే స్టేషన్ అవతల ఇందిరా కాలనీలో ఉంటూ ఉన్నది. అది ఖాళీగా ఉంటూ ఉన్నది, బాడికి ఎవరు చారలా. అందుకని నేను వారి వద్ద తాళాన్ని తీసుకొని వెళ్ళేసి ఆ ఆదివారం అంతయు ప్రార్థన అయిపోయిన తర్వాత చర్చి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. సోమవారం ఉదయం మాత్రమే ఇంటికి వచ్చేవాడిని. అలాగ ఉంటూ ఉన్నప్పుడు ఆదివారము మనవాడు కనిపించటం లేదు, ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాడని ఇంట్లో వాళ్ళు ఆలోచన చేస్తే వాళ్ళకి తెలిసింది తాళాన్ని తీసుకొని నేను అక్కడికి వెళ్తున్నానని. అలాగానే సాయంకాలంన వీడు ఉపవాసం ఉంటున్నాడేమో, సరే సాయంకాలమున ఆహారం పంపిద్దామని మా బావకి ఒక క్యారేజీలో ఆహారం పెట్టేసి నా వద్దకు అక్కడికి ఇందిరాగారికి పంపించాడు. నాకు వద్దు, తీసుకెళ్ళు, నేను తిన్ను, ఇవాళ ఉపవాసం ఉంటానని చెప్తే, తింటే తిను లేపట్లేదు, వాళ్ళు పంపించారని అక్కడ పడేసి వచ్చేసాడు. మా బావ వెళ్ళిపోగానే ఉదయం నుండి దాహము అంటే మంచినీళ్ళు కూడా తాగకుండా కటిక ఉపవాసం ఉండేవాడిని. అలాగ ఉంటూ ఉన్నప్పుడు విపరీతమైన ఆకలి సాయంకాల సమయమున. అంతకుముందైతే ఏమి ఆహారం ఉండేది కాదు కాబట్టి తట్టుకొని ఉండేవాడిని. అలాగనే సోమవారం ఉదయం వరకు. అప్పుడైతే ఆ క్యారేజీని చూడంగానే ఇంకా ఉండలేకపోయా. 7:30-8 గంటలకి ఇంకా తట్టుకోలేక ఆ క్యారేజీ టకటకడమని ఎప్పుడు తీసేసి తినేసా. అలాగున అపజయము పొందటం, అంతేకాని శరీరానుసారంగా శరీరమైన అపవిత్రతో నిండుకొని ఉండి అపజయము పొందటం కాదు.
ఉపవాసం ఉండాలి అనుకున్నాను, దాన్ని అపవాది చెడగొట్టాడు. ఎలాగైనా మంచితనముతో దేవునికి ఇష్టగా జీవించాలని మిక్కిలి ప్రయాసపడుతున్న దానికి వ్యతిరేకముగా అపవాది ఆయా రకములుగా శోధించి అవిధేయనగా శరీరమును బట్టి మాత్రమే కాదు కానీ ఆలోచనలో అవిధేయత చూపేవానిగా చేసినాడు. అలాగన నేను అపజయము పొంది చాలా బలహీనుడనై ఉండగా, హల్లెలూయా, దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ శరీరంతో ఈ లోకంలో జీవించిన కాలంలో కూడా ఎలాగైనా శోధించబడ్డారో ఒకసారి పరిశీలించినట్లయితే ఏ విధమైన శోధనలు ఈ భూమి మీద ఒక మనుష్యునికి కలుగునో ఆ విధమైన ప్రతి విధమైన శోధన ఆయన అనుభవించాడు, కానీ ఆయన దానిని జయించున్నాడు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి శోధనను జయించినాడు. ఆయన ఎక్కడా నెవర్ ఫెయిల్స్, అపజయము నొందలేదు. మనమైతే ఈ లోకంలో శోధించబడినప్పుడు అపవాది చేత కొన్ని సందర్భాల్లో విజయము, కొన్ని సందర్భాల్లో అపజయము, ఈ రెండు మన జీవితాల్లో ఉండవచ్చునేమో, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో కూడా ఎటువంటి అపజయం లేదు. ఆయన ఎలాగైనా శోధించబడ్డాడు మనము పరిశీలించుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 4:1 నుండి చూసినట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడ్డకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా అంటే అత్యంత ప్రాముఖ్యమైనది ఏమై ఉన్నదంటే, ఈ లోకంలో ఈ శరీరానికి ఆహారము, ఈ ఆహారము కొరకు ఏ విధమైన ఎలాగున ఆయనను బ్రతకవచ్చును అని కొందరి అభిప్రాయం. అది ఎంత మాత్రము సరైనది కాదు. జీవనోపాధి కొరకు కొన్ని విషయాల్లో అడ్జస్ట్మెంట్ కావాలి. దేవునికి సంబంధమైన విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాల్లో చూస్తే ఈ లోకములో జీవనము కొనసాగించటానికి చాలా అడ్జస్ట్మెంట్ అవసరము అని అనుకుంటూ ఉంటారు, కానీ అది ఎంత మాత్రము అవసరం లేదు. ఎందుకంటే నీవు బలహీనుడు అయితే ఆత్మయందు అది అవసరముగా అగపిస్తుంది. ఆత్మయందు నీవు బలవంతుడిగా దేవుని దృష్టిగా అగపరచబడిన దాని అయితే నీకు అది చాలా చిన్న విషయము. మన ప్రభు అయిన యేసు ప్రభు 40 దినములు అన్నపానములు పుచ్చుకొనక ఉపవాసం ఉండిన తర్వాత ఇటువంటి భయంకరమైన ఆకలి చేత వేదన చెందుతూ ఉంటాడు. ఆ సమయమందు కూడా ఆయన శోధించబడినప్పుడు ఏమని సమాధానం ఇచ్చాడు? ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెనగునట్టు ఆజ్ఞాపించుమనెను. ఎంత తెలివిగా శోధిస్తూ ఉన్నాడో చూడండి. నీవు దేవుని కుమారుడవైతే, యేసు ప్రభు ఎవరినని ఆయన చెప్పుకొంచు ఉన్నాడు. ఈ లోకములో దేవుని కుమారునిగా, దేవుని పక్షముగా శరీరధారై ఆయన పక్షమున, దేవుని పక్షమున కుమారునిగా, అద్వితీయ కుమారునిగా మన మధ్య సంచరించాడు అని ఆయన తనకు తాను బయలుపరుచుకుంటూ ఉన్న సమయంలో, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుము. ఎంత తెలివిగా శోధన అదే ఇది. సహజంగా మనకు ఇది ఆలోచన చేస్తే, ఒకవేళ నా జీవితంలో ఇటువంటి సందర్భం వస్తే నేనైతే ఏమి చేస్తానైతే, వాడు చెప్పినట్టు రాళ్ళను రొట్టెలుగా చేసి తినకుండా అలాగనే వాడి మొహాన కొడతాను అని అనుకున్నా.
దట్ ఈజ్ క్వైట్ రాంగ్ డెసిషన్, రాంగ్ థింకింగ్. అది దేవుని చిత్తము కాదు. వాడేదో దేవుని కుమారుడు అని గొప్పగా చెప్పాడని అలాగన ఎంత మాత్రము చేయకూడదు. ఎందుకంటే వాడు అబద్ధికుడు, వాడు అపవాది, అపవాదములు మోపువాడు, మన మీద అపరాధములు మోపువాడు. కాబట్టి వాడు ఎంత తెలివిగా మనల్ని శోధించటానికి వచ్చినా మనము జాగ్రత్తగా దానిని పరిశీలించుకొని శోధనలో నుండి దేవుడు ఈ విషయమై ఎలాగన తప్పించడానికి సిద్ధపరచబడి ఉన్నాడో దానిని మనము బహు జాగ్రత్తగా పరిశీలించుకొని మాత్రమే ఒక డెసిషన్కి రావాలి. అలాగ రాకుండా చాలామంది చాలా రకాలుగా ఒక శోధన వచ్చినప్పుడు సొంత నిర్ణయాలు అపవాది చేత ప్రేరేపింపబడి నిర్ణయాలు తీసుకొని ఆ ప్రకారము చేసి దేవుని దృష్టికి బలమైన వానిగా ఆగపరచబడకుండా పోతూ ఉన్నారు. అందుకని మన ప్రభు అయిన యేసు క్రీస్తు అయితే ఏమని సమాధానం ఇచ్చాడు? అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈ శరీరము కొంతకాలము మటుకే ఈ భూమి మీద జీవించి ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ శరీరము డాంబికముగా అతిశయముగా జీవించటానికి అనేకులు ఈ లోకంలో ప్రయాసపడుతూ ఉంటారు. అలాగన కాదు, మనమైతే దేవుని పిల్లలముగా చెప్పుకొని ఉన్నాం, యేసు ప్రభువు మా రక్షకునిగా అంగీకరించి ఉన్నాం. కాబట్టి మనమైతే ఎలాగన జీవించాలి? ఈ శరీరముతో దేవుని మహిమపరిచే సాధనముగా ఈ లోకంలో జీవించాలని కోరుకొనాలి. అది మాత్రమే మన ఆకాంక్ష, మన అతిశయమై ఉండాలి. అంత మాత్రమే కాదు, ఈ అపవాదిని జయించేటప్పుడు ఎలాగున జయించున్నాడో మన ప్రభు అయిన యేసు క్రీస్తును పరిశీలించినట్లయితే వాక్యము ద్వారా జయించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ద్వారా మనము జయించగలిగిన పరిస్థితులు రావాలి. వాక్యము మనలో నింపబడాలి. ఏ ఏ సమయం నుండి ఏ వాక్యము అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు తగిన సమయం నుండి తగిన స్థితిగా మనకు అందించగల వానిగా మనము దేవుని దృష్టికి ఆగపరచబడాలి. అలాగన ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యము. ఈ శోధన నుండి జయ జీవితం రావాలి అంటే ఎప్పుడు దేవుని వలన అభిషేకపు ఆత్మతో నింపబడిన తరువాత దేవుని వాక్యముతో మమేకమై జీవించి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యము. అలాగన కాక ఇక వేరే విధంగా మన సొంత ప్రయత్నముతో వానిని ఎదిరించాలి అని అంటే అది అవివేకము. మన జ్ఞానమును బట్టి కానీ, మన అతిశయమును బట్టి కానీ, మనకు కలిగిన పరిస్థితులను బట్టి కానీ జయించాలి అనుకుంటే అది అవివేకమే. కానీ దేవుని ఆత్మ వలన దేవుని చేత ఆశీర్వదించబడిన వారమునే, దేవుని జ్ఞానంతో నింపబడిన వారమునే దేవుని వాక్యమును తగిన సమయం నుండి తగిన రీతిగా ఇవ్వగల పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపబడిన వారమైతే మాత్రమే ఇది సాధ్యము. వాక్యము ద్వారా మన ప్రభువైన యేసు మొట్టమొదటిగా ఈ శరీర సంబంధమైన విషయమై, ఈ ఆహార సంబంధమైన విషయమై జయము, శోధనలో జయము పొంది ఉన్నాడు. అంతకంటే ఈ శరీరమునకు మిక్కిది కష్టతరమైనది ఏది రాదు. చాలామంది చాలా సమయాల్లో ఈ లోక సంబంధమైన ఈ శరీరం పోషించబడటానికి ఆయా రకములైన ఇది చిన్న తప్ప, ఇది చిన్న తప్ప, చిన్న తప్ప అని కొంచెముగా అడ్జస్ట్ అయిపోయి పెద్ద పెద్ద తప్పులు చేయటానికి సైతము పురిగొల్పబడతారు. జాగ్రత్తగా మనకు ఏమని వాక్యము చూపిస్తున్నట్టే, దావీదు కూడా ఆకలి కొనగా సముఖపు రొట్టెలు, యాజకుడు మాత్రమే తినవలసిన సముఖపు రొట్టెలను తిన్నాడు కదా అంటే అవును కరెక్టే.
తిన్నాడు. కాబట్టి మనం ఆహారం విషయంలో తింటే ఏమీ తప్పు లేదు అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు కొంతమంది, కొన్ని సందర్భాలను హేతువు చేసుకొని. కానీ ఏ సమయమున ఏ వాక్యము అవసరమై ఉన్నదో దానిని మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించినప్పుడు ఆ ప్రకారముగా మనము నడుచుకొనవలెను. అది చాలా పరిపూర్ణమైన ఆత్మ సంబంధమైన వివేక జ్ఞానాలతో నిండుకొని ఉన్న మాధ్యమమై ఉంటూ ఉన్నది. ఈ శరీర సంబంధమైన విషయములో శోధించబడినప్పుడు దేవుని వాక్యము ఆధారము చేసుకుని మన ప్రభు ఎలాగన జయించాడో అలాగన మనము కూడా ప్రతి విషయమునందు వాక్యమును ఆధారము చేసుకొని జయించవలను. దేవునికి ఇష్టమైన రీతిలో, దేవునికి ఇష్టమైన స్వభావం ఏది అని మనము పరిశీలించుకొని నిరంతరము ఆయనతో మమేకమై ఉంటూ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యము. వెంటనే అపవాది ఎలాగన శోధించాడో చూద్దామా. పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయపు శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకు దుముకము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు. ఎంత తెలివిగా శోధించిందండి అపవాది మన ప్రభు అయిన యేసుక్రీస్తును. వాక్యము ద్వారా యేసు ప్రభువు సమాధానము చెప్పి ఉన్నాడని వాక్యము ద్వారానే మరి యొక్క శోధన తీసుకొని వచ్చింది. ఆయన ఈ శరీర సంబంధమైన ఆహారం విషయమై శోధించబడినప్పుడు ఈ శరీరము ప్రాముఖ్యము కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన ఆత్మ సంబంధమైన సంపూర్ణమైన జీవితము ఎంతో మనుషునికి అవసరమై ఉన్నది కనుక అజీవము నిత్య జీవము, ఆ నిత్య జీవము కలిగి ఉండటానికి దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట, ఆ మాట ఆవశ్యకము అని తెలియజేస్తే వెంటనే దేవుని వాక్యము ఆధారము చేసుకొని ఏ శోధకుడు శోధిస్తూ ఉన్నాడు. ఏమని? శిఖరమునకు తీసుకుని పోయి కిందకు దుముకము, అప్పుడు నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వాక్యము వ్రాయబడి ఉన్నది కదా. అలాగైతే ఆ పని చేయి అంతే. నేను కూడా మొదటి సమయంలో ఈ ఆలోచన రాగానే అవును ఇది దేవుని వాక్యమే, ఇలాగున సేధించబడినప్పుడైతే నేనేమీ చేసి ఉండేవాడిని అని కొంత సమయం ఆలోచించుకొనక నేనైతే వెంటనే ఏమనుకున్నానంటే, ఒకవేళ వాడు అట్లాగూ శోధిస్తే దేవుని వాక్యం ఆధారం చేసుకుని వెంటనే నేను అలాగన పై శిఖరం నుండి దుమికేవాడినేమో, నేనైతే దుముకుతాను అనేసి ఆలోచన చేశాను. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ శోధనను ఎలాగున చేయించాడో చూద్దాం. అందుకు యేసు ప్రభు నీ దేవుని నీవు శోధింపవలదు, నీ దేవుని నీవు శోధింపవలదు అని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. నీ దేవుని నీవు శోధింపవలదు. ఎంత అద్భుతమైన మాట! మానవాతీత శక్తులతో మనము ఈ లోకంలో నింపబడి ఉన్నామన్న విషయము మీకు తెలుసా? We are separated people from this world. ఈ లోకంలో నుండి ప్రత్యేకింపబడి సాధారణమైన మనుష్యుని యొక్క శక్తుల కంటే, సామర్థ్యము కంటే అత్యధికమైన సామర్థ్యముతో క్రీస్తు యేసు నామమునందు విశ్వాసము ఉంచిన మనము నింపబడి ఉన్నాము. అలాంటి విశ్వాసముతో నింపబడిన మనము ఆత్మానుసారమైన జీవితము ఈ లోకంలో జీవించటానికి, దేవుని మహిమపరచటానికి
దేవుడే నిజమైన దేవుడని రుజువుపరిచే సామర్థ్యముల సాక్షులుగా ఈ లోకములో ఆయన కుమార వారసత్వము కలిగి ఆయన పిల్లలముగా ఉండటానికి ప్రత్యేకింపబడిన వారమునే ఉన్నాము. హల్లెలూయా. అలాంటి మనము ఎలాగన ఉంటున్నాం? వెంటనే ఆ మాట చదవగానే ఎందుకు ఆయన అపవాది చెప్పిన మాట అది కూడా దేవుని వాక్యమే కదా, అలాగన చేయలేదని ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఎందుకు చేయలేదు అంటే అది అపవాది చెప్పిన మాట ప్రకారము ఎంత మాత్రమును మనము చేయకూడదు. దేవుని మాట ప్రకారము మనం ఏదైనా చేయవచ్చును, కానీ అపవాది మాట ప్రకారము అది దేవుని వాక్యమైనా సరే, దేవుని వాక్యమును ఆధారము చేసుకొని ఎవరైనా మిమ్మల్ని శోధించినప్పుడు అది అపవాది సంబంధితమైనదా దేవుని వలన కలిగినదా ఈ వాక్యం అని పరిశీలించుకుంటే దేవుడు నిశ్చయముగా మనకు జ్ఞానము అనుగ్రహిస్తాడు. ఎలాగన ఉంచి ఉన్నది, ఎలాంటి శోధనలో మనము నడుస్తూ ఉన్నాము, ఆ శోధనలో జయించడానికి ప్రభువు మనల్ని ఎలాగనో నడిపిస్తూ ఉన్నాడు అని మనము దేవునితో అనుదినము సహవాసము కలిగిన వారమునై జీవిస్తూ ఉండాలి. అలాగన జీవిస్తూ ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనకు కృప అనుగ్రహించును. ఈ లోక సంబంధమైన కనులతో, ఈ లోక సంబంధమైన మనసుతో, ఈ లోక సంబంధమైన జ్ఞానముతో, ఈ లోక సంబంధమైన వివేచనతో మనము దేవుని వాక్యమును చదివి గ్రహించుకొని నడుచుకుంటూ ఉంటే ఈ లోక సంబంధముగానే ఉంటాము. కానీ దేవుని పిల్లలముగా ఈ లోకములో ఆయన నామమును మహిమపరచబడిన సాధనములుగా ఉండాలి అంటే దేవుని ఆత్మ వలన ఎరుకపరచబడిన వారమునై ఈ లోకములో జీవించాలి. హల్లెలూయా. అలాంటి శోధన, ప్రతి శోధన నుండి మనము జీవితము అపవాది చేత ఓడింపబడినప్పుడు ఆయన తన కృపలో జ్ఞాపకం చేసుకుని తన దూతల చేత సంరక్షించి భద్రపరచు నడిపించుచు ఉన్నాడు. హల్లెలూయా. అలాగ నడిపించబడి ఉన్నందువల్లనే ఇప్పుడు సజీవునిగా మీ మధ్య దేవుని మాటలు చెప్పగలిగే స్థితి దేవుడు అనుగ్రహించున్నాడు. మన ప్రతి విధమైన శోధనను జాగ్రత్తగా పరిశీలించుకొని అది దేవుని వలన కలిగినదా అపవాది వలన కలిగినదా అని వివేక జ్ఞానములతో మనము దేవుని అడిగిన ఎడల దేవుడు నిశ్చయముగా మనకు అట్టి జ్ఞానము ఇస్తాడు. ఆ జ్ఞానమును బట్టి ఆ శోధనలో జయించిన పిదప శోధింపబడిన మేదాట నేను సువర్ణమై మారేదను. అలాగన సువర్ణముగా మారాలి అంటే ఆ శోధనలో దేవుని పక్షముగా ఉండి జయజీవితము కొనసాగించులాగన ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ మనలకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, కృపా సత్య సంపూర్ణుడా, ఈ లోకములో మేము శోధించబడుచు ఉండగా తండ్రి, ఏ విధమైన శోధనతో మేము ఈ లోకములో బలహీనపరచబడుచు ఉన్నాము, నీవే మా ఆత్మ ద్వారా బయలుపరచుము. పరిశుద్ధాత్మదేవ బయలుపరచుము. ఏది తండ్రి చిత్తమై ఉన్నాడు ఎలాగన జయించవలను అలాగన జయించుటకు నీవే సహాయం దయచేయమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇది అందరూ డల్గా ఉన్నారు, ఎండ ఎక్కువ ఉందనా? దేవుని సన్నిధిలో ఎంతో సంతోషించాలి, ఆనందించాలి. ఒక పెళ్ళికి వెళ్ళినా లేని సంతోషము, ఒక పండగప్పుడు లేని సంతోషము దేవుని సన్నిధిలో మనం అనుభవించాలి. ఇది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. దేవుని సన్నిధిలో ఎక్కడా దొరకని ఆనందము మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే దేవుని సన్నిధి అంటే దేవుడు అంటేనే మనం ఒక బంగారు వస్తువు ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి చేయించుకున్నాక అది
మిస్ అయిపోయింది అనుకోండి, ఎట్లా వెతుకుతామో కదా, ఎంతగా వెతుకుతాము, ఎలా ఎక్కడెక్కడైనా అక్కడ పెట్టి ఉండమేమో అయినా కూడా అక్కడ వెతుకుతాం కదా. అలా అన్ని స్థలాలు వెతుకుతూ ఉంటాం మనం. తర్వాత దొరికినప్పుడు ఎంత సంతోషం కదా, ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ఎందుకంటే అది లేకపోతే మనం బ్రతకగలం. అయినా కూడా దానికి కొద్దిగా మనం డబ్బులు ఖర్చు పెట్టి మనం ఇష్టంగా మనం చేయించుకున్నాం కాబట్టి అది దానికోసం వెతుకుతాము, దొరికితే చాలా సంతోషం. అలాగే దేవుడు కూడా ఈ లోకంలో మనుషులు కూడా అలాగే వెతకాలనుకున్నాడు. దారి తప్పిన మనుషుల్ని అలాగే వెతికి రక్షించడం కోసమే దేవుడు వచ్చాడు. ఎవరైతే ఆయన తెలుసుకుంటారో, రక్షణ పొందుతారో వారిని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఈ లోకంలో పుట్టించిన ప్రతి మనిషి దేవుని బిడ్డే. కానీ ఈ లోకంలో మార్గాలు తెలియక, దేవుడు అనేటువంటి తెలియక ఎన్నో రకాలుగా మనం వెళ్తూ ఉంటే దేవుడే మనల్ని రక్షించడం కోసమే ఈ లోకానికి వచ్చాడు. అందుకని గుడ్ ఫ్రైడే అప్పుడు ఆయన యేసుప్రభువును సిలువ వేశారు. ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. ఆయన దేవుడు కాబట్టి చెప్పినట్టుగా తిరిగి లేచాడు. మనుషులు కూడా అలాగే వెతకాలి. దేవుడు వెతుకుతూనే ఉన్నాడు, కానీ మనుషులు కూడా అలా వెతికే వారిగా ఉండాలి. ఎవరు నన్ను జాగ్రత్తగా వెతుకుతారు, ఎవరు నన్ను చూస్తారు కదా, ఎవరు నన్ను ఒక వస్తువు ఎలా పోతే ఎంత జాగ్రత్తగా వెతుకుతారో నన్ను అలా చూస్తారా లేదా అని దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. అలా ఒక ఆమె చాలా జాగ్రత్తగా యేసు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉంది. యేసు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉంది. యేసు ప్రభుని అలా వెతుకుతూ ఉంది. ఎందుకంటే ఆమె జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. దేవుడు తన జీవితంలో తను దయ్యాల చేత పీడించబడుతూ ఉన్నటువంటి స్థితిలో దేవుడు ఆ దయ్యాలను వెలగొట్టేశాడు కదా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏ అనారోగ్యం ఉన్నా, ఏ సమస్య ఉన్నా అన్నీ కూడా తీసివేయగల దేవుడు నమ్మి వస్తే దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతంగా స్వస్థపరుస్తాడు. ఆమెకు అందుకనే అంత కృతజ్ఞత. ఆ దయ్యాల చేత పీడించబడి 7 దయ్యాలు, ఒక దయ్యం కాదు, ఎన్ని దయ్యాలు? 7 దయ్యాలు. ఎవరు ఆమె తెలుసా? వెరీ గుడ్, మగ్దలేని మరియా. అందుకనే ఆమె స్వస్థత పొందిన తర్వాత దేవుడు ఆమెకు మంచి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత యేసు ప్రభుతో మాట్లాడకుండా, యేసు ప్రభుని చూడకుండా ఉండలేకపోయింది. యేసు ప్రభుని సమాధి చేసేశారు. 3వ రోజున తిరిగి లేవాలి. అలాంటి పరిస్థితుల్లో 3వ రోజున సమాధుల తోటకి ఎప్పుడు వెళ్ళిందమ్మా? ఏ టైంలో వెళ్ళింది? పెందల కడిన ఇంకా చీకటిగా ఉన్నప్పుడే కదా, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే సమాధి దగ్గరికి వెళ్ళింది. ఎవరైనా చీకటిగా ఉన్నప్పుడు సమాధి దగ్గరికి వెళ్తారా? ఎస్పెషల్లీ లేడీస్ ఎవరైనా వెళ్తారా? మా అసలు చాలా భయం. కానీ మగ్దలేని మరియా చీకటిగా ఉన్నప్పుడే పెందల కడిని లేచి సమాధి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? యేసుప్రభుని చూడాలని, చనిపోయిన యేసుప్రభు శరీరాన్ని చూడాలని, అంటే డెడ్ బాడీని చూడాలని. ఆ డెడ్ బాడీని కూడా వదిలిపెట్టదామా? చూడాలా నేను యేసుప్రభు, ఆయన లేకుండా నేను ఉండలేను అనే ఆశ, పట్టుదల ఆ మగ్దలేని మరియలో ఉంది. కాబట్టి ఇది అందుకని ఆశ కలిగిన ప్రాణంను తృప్తిపరుస్తాను అని దేవుడు సెలవిస్తుండే. మనకి ఆ డిజైర్ చాలా ఇంపార్టెంట్. మందిరానికి వచ్చామంటే ఎందుకు వచ్చామంటే వచ్చాము వెళ్ళాము కాదు. యేసయ్యా నీ కోసం వచ్చాను, నేను నీ కోసం ఇంత టైం గడిపాను, నీ కోసం అదిగో ఇంత కానుక వేశాను, నీ కోసం నేను ఈ సాక్ష్యం చెప్పాను, నీ కోసం ఇలా అని దేవుడికి మనం చెప్తా ఉంటే, దేవుడి కోసం చెప్తూ ఉంటే దేవుడు ఇంకా అసలు ఆయన ఎక్కడో దాగి ఉన్న దేవుడు కూడా మన దగ్గరికి రావాలని ఆశ పుట్టింది. అందుకని ఇక్కడ యేసుప్రభు ఆయన పునరుద్ధానుడై వెళ్ళిపోయాడు, ఆయన లేడు, అక్కడ సమాధి ఖాళీగా ఉంది. ఈమె వెళ్ళి చూసి పరిగెత్తుకొని వెళ్ళింది అని రాబడింది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో అవన్నీ ఉన్నాయి. ఆమె పరిగెత్తుకొని ఏం చేసిందంట? పేతురు యోహానులో చెప్పిందంట. పేతురు యోహానులు వాళ్ళు పరిగెత్తుకుంటూ చూశారు, కానీ యేసుప్రభు లేడు. ఏం చేశారు? వాళ్ళు చూసి ఇంకా వెళ్ళిపోయారు. కానీ మగ్దలేని మరియ మాత్రం ఆ మగవాళ్ళిద్దరూ వెళ్ళిపోయినా
ఈమె మాత్రం వెళ్ళిపోకుండా అలాగే ఉండి ఏడుస్తూ ఉందంట. ఎందుకు ఏడుస్తుంది? యేసయ్యా నువ్వు కావాలి నాకు, నిన్ను ఎవరు ఎత్తుకొని పోయారో నాకు తెలీదు, నేను అసలు ఒకవేళ నువ్వు ఉంటే నేనే ఎత్తుకొని పోయేదాన్ని కదా. ఎంత మంచి మాట. అంటే ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. దేవుడు కూడా అదే ప్రేమను చూస్తాడు. ఈరోజు మనము యేసయ్య దగ్గరికి ఎందుకోసం వచ్చాము, ఎలాంటి ఆశతోటి వచ్చాము, ఎలాంటి ప్రేమతోటి వచ్చాము అనేటువంటిది చాలా జాగ్రత్తగా దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఎందుకోసం? యేసయ్య నీకోసమే వచ్చాను యేసయ్య, నిన్ను చూడాలని వచ్చాను, నువ్వు నాతో మాట్లాడాలని వచ్చాను, నువ్వు నా జీవితంలో సంతోషాన్ని ఇవ్వాలని వచ్చాను, నా జీవితంలో ఈ దుఃఖాన్నంతా తీసివేయాలని వచ్చానంటే దేవుడు అన్నిటి నుంచి విడుదల చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈమె చూడండి, కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. సమాధి దగ్గర అలాగే ఉండి 11వ వచనం, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తరవైపున ఒకడు కాలు వైపున ఒకడు కూర్చుండి ఉన్నట్టు కనపడాను. ఎవరు కనపడ్డారు? ఇప్పుడు ఎవరు కనపడ్డారమ్మా? దేవదూతలు కనపడ్డారు. అంతకుముందు కనిపించారు వాళ్ళకి? కనపడలేదు. ఎందుకు? ఊరికి వచ్చారు, వెళ్ళారు, వచ్చారు, యేసుప్రభు సమాధి చూసారు, వెళ్ళారు. ఏమా? డీప్ అబ్జర్వేషన్. దేవా, నేను ఆషామాషిగా రాలేదు ప్రభువా, నేను ఊరికే రాలేదు ప్రభువా, నీకోసమే వచ్చాను, నేను చూడాలనే వచ్చాను అంటే ఫస్ట్ ఏంజెల్స్ కనిపించారు కదా, 2 దేవదూతలు కనిపించారు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు కదా. ఎవరన్నా ఏడుస్తూ ఉంటే, దుఃఖంలో ఉంటే ఎవరన్నా దగ్గరకు వచ్చి, మన సార్ కూడా చెప్పారు కదా, అమ్మ ఇదిగో నీకు అమ్మ గురించి ఎంత బాగా చెప్పారు. అలాగా అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఎంత ధైర్యం వస్తుందో కదా. ఎవరన్నా ఇంత ప్రేమగా పలకరిస్తే, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఆ పలకరింపు అద్భుతమైనటువంటి పలకరింపు. కాబట్టి ఏం చేసుకుని అడుగుతున్నా, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, నా ప్రభు కోసం వచ్చాను నేను కదా. ఎందుకోసం వచ్చాము మందిరానికి అంటే ఏం చెప్తాం మనం? దేవుడి కోసం వచ్చామని చెప్తామా? అసలు దేవుడు అనేది మర్చిపోతాం మనం. ఏదో వచ్చాము, అటెండెన్స్ టిక్ పడిందా లేదా, ఆమె అన్నారా లేదా, మనం వెళ్ళిపోయామా లేదా కదా. ఇదే మళ్ళీ ఆదివారం వచ్చింది మరియను అడిగితే, నేను యేసయ్య కోసం వచ్చాను, యేసయ్య కోసం ఏడుస్తున్నాను, యేసయ్యని ఎత్తుకొని పోవాలని వచ్చాను. ఎంత మంచి మాట కదా. దేవదూతల దగ్గర చెప్తుంది, ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉంటే చూచను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా, చూడండి ఎంత మంచి మాట కదా. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? చూడండి ఎంత ధైర్యం కదా. మనం అసలు యేసయ్య కోసం వచ్చామా? యేసయ్య కోసం వచ్చాము అంటే ఎంత జాగ్రత్తగా రావాలి, ఎంత జాగ్రత్తగా మనం కూర్చోవాలి, ఎదురు చూడాలి, ఆయన కోసం కనిపెట్టుకోవాలి కదా. ఎప్పుడైతే ఆమెలో ఉన్నటువంటి కంప్లీట్ హోల్ హార్టెడ్ ఆ డిజైర్ని చూసి దేవుడు ఏం చేశాడు? దూతలు పంపించాడు, దూతలతో మాట్లాడిచ్చాడు. తర్వాత ఆయన ఇంకా పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి దేవుడు ఎక్కడికి వెళ్ళి ఎవరు కనపడాలని కూడా తెలియదు, కానీ ఆయన ఎక్కడెక్కడ ఏ బిజీ షెడ్యూల్ ఉందో మనకు తెలియదు, కానీ ఈమె ఏడుస్తుంటే, ఈమె ఆశతోటి ఆమె ఎదురు చూస్తూ ఉంటే ఆ ఆశ ఆయన్ని యేసయ్యని దగ్గర పట్టుకొని వచ్చాయి కదా. యేసయ్య వెనకాలే నిలబడ్డాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుండేటప్పటికి యేసని గుర్తుపట్టక మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది చూడండి. అడుగుగా ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినాడలా ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని. యేసయ్య మందిరంలోనే కాదు యేసయ్య, నేను నా ఇంటికి కూడా నిన్ను తీసుకుని వెళ్తా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య నా ఇంటికి కూడా నిన్ను తీసుకెళ్తాను యేసయ్య కదా. కొంతమంది యేసయ్య మన ఇంటికి వచ్చాడు అనుకోండి, యేసయ్య వద్దులే యేసయ్య, నువ్వు ఆదివారం ఒక్కటి మందిరంలో ఒక్కటి ఉంటే చాలు, మా ఇంట్లో మా బాధలు, మా గోల, మా కష్టాలు, మా యొక్క తిట్లు, మా గొడవలన్నీ నువ్వు ఎందుకు యేసయ్య, నువ్వు అక్కడే ఉండే యేసయ్య మందిరంలోనే, నేను వస్తానుగా మళ్ళీ మందిరానికి అని అట్లాగే పెట్టేసి వదిలేసి పోయేవాళ్ళు ఉంటారు కదా. యేసయ్య అలా అన్నాడా? యేసయ్య ఏమేమంటుంది? నువ్వు ఎత్తుకొని పోయింటే చెప్పు, నేను ఆయన ఎత్తుకొని పోతాను కదా.
నా దగ్గరికి తీసుకుని వెళ్తాను, నా ఇంటికి తీసుకెళ్తాను. డెడ్ బాడీని ఎవరైనా తీసుకెళ్తారా? ఒక ఆడ మనిషి మాట్లాడే మాటలేనా అవి? అంటే ఎంత ప్రేమ ఉందో రుజువుపరుస్తూ ఉంది. అందుకని ఇంకా యేసయ్య ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా పేరు పెట్టి పిలిచాడు. మరియా అని ఆమెను పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడు అని అర్థము. యేసు ప్రభు ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఇప్పుడు యేసయ్య నువ్వు మా ఇంటికి రా అని చెప్పి తీసుకెళ్ళాలి లేదా? తీసుకెళ్ళిందా? తీసుకెళ్ళలేదు. కానీ ఏం తీసుకెళ్ళింది? యేసయ్య చెప్పిన మాటను తీసుకెళ్ళింది. యేసయ్య చెప్పిన మాటను తీసుకెళ్ళి చివరికి అదొకటి చూసుకొని ముగించుకోండి. 17వ వచనంలో యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి, చూడండి, అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మీ దేవుడునైనా వాని వద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. ఒక వర్క్, హోంవర్క్ కదా. యేసయ్య చేసినటువంటి కార్యాలను, యేసు చెప్పినటువంటి మాటల్ని తీసుకొని ఇంటికి వెళ్తా ఉంది. వెళ్తా 18వ వచనంలో మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పిన శిష్యులకు తెలియజేశాను. ఏదైతే యేసు ప్రభు చెప్పాడో అది వెంటనే ఆమె చేస్తూ ఉంది, ఇతరులకు వెళ్ళి చెప్తూ ఉంది. అందుకని దేవుడు తన జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి దేవుడు కృతజ్ఞతగా దేవుడి కోసం అంత ఆశతో వచ్చినప్పుడు దేవుడు తన దూతలను పంపించి మాట్లాడించిందే కాకుండా దూతలు మాట్లాడినా ఒప్పుకోలేదు. నాకు యేసయ్య కావాలని పట్టుదలతో ఉంది. యేసయ్య ఫస్ట్ కనిపించినటువంటి పునరుద్ధానుడు అయిన తర్వాత ఫస్ట్ కనిపించి మాట్లాడిన వ్యక్తి ఎవరంటే మగ్దలేని మరియ. యేసయ్య ఫస్ట్ మగ్దలేని మరియతో ఎందుకు మాట్లాడాడు? ఆమెలో ఉన్న ఆశ, పట్టుదల, ఆ కోరిక, ఆ తపన చాలా గొప్పది. అందుకే మన జీవితంలో కూడా ఇలాంటి ఆశ ఉంటే దేవుడు మన దగ్గరకు వస్తాడు, మనతో మాట్లాడతాడు, మనల్ని ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, ఆ సమస్య నుంచి విడిపిస్తాడు. ఆమె ఇప్పుడు యేసు ప్రభు సజీవుడయ్యాడు, ఆయన లేచాడు, ఆయన తిరిగి వెళ్తున్నాడు, ఆరోహణ వెళ్తున్నాడు అని ఆ విషయాలన్నీ తెలుసుకొని ఆమె అందరికీ వెళ్ళి చెప్తూ ఉంది. శిష్యులందరూ కూడా వారు కూడా దేవుని విషయాలు తెలుసుకుంటున్నారు. మన జీవితంలో దేవుని కోసం అలాంటి ఆశ కలిగి వస్తాయి. ఎలాంటి సమస్యలైనా దేవుడు తీసివేయగల సమర్థుడు. అలాంటి దేవుడిగా మన మధ్యలో ఉన్నందుకే దేవుని ఎంతగానో స్తుతించి ఆరాధిద్దాం. దయచేసి స్థాయిలో వచ్చి కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం దేవుని స్తుతించి మహిమపరుద్దాం, దేవుని ఆరాధిద్దాం. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. సజీవులంగా ఉన్నామంటే దేవుని యొక్క కృప. ఎంతోమంది ఈ దినము చనిపోయినటువంటి వారు ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నవారు ఉన్నారు, ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు. దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనల్ని ప్రేమించినందుకే దేవునికి వందనాలు చెల్లిద్దాం, దేవుని మహిమపరుద్దాం, ఆరాధిద్దాం. నోరు తెరిచి అందరం గట్టిగా కాకుండా మెల్లగైనా మన యొక్క నోరు కదిలి దేవుని స్తుతించడానికి మనం ఇష్టపడదాం. దేవా, నా జీవితంలో మీరు చేసిన మేలన్నిటికీ వందనాలు, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రములు, రక్షణ బట్టి స్తోత్రములు. ప్రభువా, మీకే వందనాలు, మీకే వందనాలని దేవుని స్తుతులు చెల్లిద్దాం. అందరం నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. గట్టిగా కాకపోయినా మెల్లగైనా మనం దేవుని మహిమపరుద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దండి. అందరూ ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన సమయం. తర్వాత ప్రైజ్ లార్డ్. యోహాను 3:16. అందరికీ వందనాలండి. హల్లెలూయా చెప్తాం అందరం. హల్లెలూయా. ఓకే, లాస్ట్ సండే మనం గివింగ్ గురించి ఏం నేర్చుకున్నాం గుర్తుందా? పోయిన ఆదివారం మనము ఏం నేర్చుకున్నాం? గివింగ్ గురించి, ఇచ్చుట గురించి ఏం నేర్చుకున్నాం? దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తన కుమారుని ఇచ్చాడు. అంటే ప్రేమిస్తే మనం ఇస్తాం, ప్రేమించుంటే ఇవ్వడంలో ప్రాముఖ్యంగా దేవుడు ఏం కోరుకుంటాడు? మన హృదయాన్ని కోరుకుంటాడు. మన హృదయం ఇచ్చినప్పుడు మనము ఇవ్వకుండా ఉండలేం. ఓకే, హృదయం ఇస్తే ఖచ్చితంగా మనం ఇస్తాం. అది ఏదైనా కానీ, సమయం కానీ, లేదంటే వాళ్ళ గురించి కేర్ చేయడం కానీ, దేవుననే కాదు, మామూలుగా మనము ఎవరినైనా ప్రేమించినప్పుడు
వాళ్ళ కన్సర్న్, వాళ్ళు ఏ విషయంలో మనకు నుంచి కోరుకుంటున్నారో అది మనం చేసి పెడతాం. సో దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? ఫస్ట్ మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. మన హృదయం ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక విషయం ఏం చెప్పుంది, దేవుడు ప్రేరేపించిన కొలది మనం ఇవ్వాలి. ఓకే, ఎప్పుడు ఈ సంఘం కానీ ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని చెప్పరు, కానీ దేవుని ప్రేరేపణ కొలది మనము దేవుని రాజ్యంలో మనం నాటినప్పుడు ఖచ్చితంగా 100 ఫలం అనేది ఖచ్చితంగా అది డ్యామ్ షూర్. ఎలాగైతే గ్రావిటేషన్ పనిచేస్తుందో, అంటే ఒక గురుత్వాకర్షణ శక్తి ఏదైతే పనిచేస్తుందో, దేవుని రాజ్యంలో విత్తి నాటి నష్టపోయిన వాళ్ళు లేరు. హల్లెలూయా. ఫేమస్ బిజినెస్ ఏమంటారు రూల్ ఏంటంటే 90%లో 10% ఇవ్వడం అనేది ఒక ఫేమస్ రూల్. అవుట్ సైడ్ ద చర్చ్ నేను చెప్తున్నాను. చర్చ్ బయట కూడా వాళ్ళ సంపాదనలో కొంత చారిటీకి కొంత ఇవ్వడం అనేది ఒక మంచిది అనేది వాళ్ళు నేర్చుకున్నారు. అంటే దేవుడు ఎవరో తెలియదు, వాక్యం తెలియదు, ఇలాంటి వాళ్ళు కూడా ఏం తెలుసుకున్నారంటే మన సంపాదనలో కొంత బయట ఇవ్వడం అనేది మంచిది అని. మనకి వాక్యంలో ఇంకా శక్తి, నిబంధనలో ఉన్న శక్తి ఏంటి? మనం దేవుని రాజ్యంలో నాటినప్పుడు మన విత్తనాన్ని ఖచ్చితంగా ఆయన మన పార్ట్నర్షిప్ అంటారు. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు దేవునితో పార్ట్నర్షిప్ అవ్వు, దేవునితో పార్ట్నర్షిప్ అవ్వు. నేను దేవుడు ఒక జట్టు. పక్కన వాళ్ళకి చెప్పండి, నేను దేవుడు ఒక జట్టు. మనము మన ఫైనాన్సెస్లో జట్టుగా ఎలా అవుతాం? ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశానని అనుకుందాం. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే నాకు 1 లక్ష రూపాయలు అయింది అనుకుందాం. నా పార్ట్నర్ అని నేను ఎవరికి చెప్తాను? ఎవరిని పడితే వాళ్ళు నా పార్ట్నర్ అని చెప్పను నేను. వాళ్ళు నా బిజినెస్లో ఎంతో కొంత 1 లక్ష రూపాయలు అయితే ఒక 5,000 10,000 ఎంతో కొంత వాళ్ళు నా బిజినెస్లో వాళ్ళు షేర్ తీసుకుంటేనే అప్పుడు పార్ట్నర్ అంటాం. సో దేవుడు మీతో పార్ట్నర్షిప్ అవ్వడానికి దేవుడికి అవసరం లేదు, మనకు అవసరం. అర్థమవుతుందా? సో మనకి దేవుడు ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. మీరు నన్ను శోధిస్తే ఆకాశ వాకిలు విప్పి పట్టజాలంత విస్తారంగా నేను చేస్తానని. సో మీరు మనం దేవునితో జట్టుగా అవ్వాలంటే ఆయన రాజ్యంలో మనం నాటినప్పుడు మనము ఆయన జట్టు. మనం ఆయన జట్టుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ అపవాది తెచ్చే ఏ నష్టము మనకి తాకదు. ఒకవేళ అది క్షణం ఒక నష్టం జరిగినా దానికి 100 దేవుడు బ్లెస్ చేస్తాడు. ఓకే, మన జీవితంలో దేవుడు జట్టుగా అవ్వాలంటే దేవుని రాజ్యంలో మనం నాటాలి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నామంటామో ఇవ్వకుండా ఉండలేం. సో మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఫస్ట్ మనము డబ్బు ఇచ్చినా కూడా హృదయం దేవుని దగ్గరతో అటాచ్మెంట్ లేకపోతే మన జీవితంలో సరైన అభివృద్ధి మనం చూడలేం. సో హృదయం ఇద్దాం. అలాగే దేవుడు హృదయాన్ని ప్రేరేపించిన కొలది, అంతకుముందు ఏం నేర్చుకున్నాం? మనము ఇచ్చేటప్పుడు నిశ్చయించుకొని రావాలంట. ఆ రోజు గుర్తుంది కదా, అందరు చదివారు కదా. నిశ్చయించుకొని రావాలి. తర్వాత ఇచ్చేటప్పుడు సనుకోకుండా కొనుక్కోకుండా సంతోషంతో ఇవ్వాలి. సో ఇచ్చేది ఎంతైనా కానీ సంతోషంగా ఇవ్వాలి. సో తర్వాత హృదయపూర్వకంగా మనము ఇవ్వాలి. ఈరోజు మనము అర్పణలు అర్పించుకునే సమయం వచ్చింది కాబట్టి దేవుని హృదయపూర్వకంగా దేవుడు ప్రేరేపించిన కొలది మీరు దాంట్లో పాలిభాగస్తులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నానండి. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని సంగమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని.
కృతజ్ఞతలు సమర్పించుకుంటూ దేవా గొప్ప దేవుడివి, ఆకాశం పరచాలం దేవా, మీకు స్తోత్రం దేవా. ఆరాధన చేద్దాం, ఎవరు మౌనంగా ఉండద్దు. ఘనపరిచి ఆ నామాన్ని మహిమపరుద్దాం. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నేను నడిచే దారిలో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నేను నడిచే దారిలో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస భాసమైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నీవు పోయినన్నిల సాగమని దీవించవే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే. నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. మరి ఈరోజు న్యూ కమర్ సండే వర్షిప్కి మా ఆఫీస్లో ఆఫీసర్ ఆ సార్ కూడా మరి ఈరోజు చర్చిలో మన ఆదివారపు సర్వీస్లో అటెండ్ అవ్వడం చాలా గొప్ప విషయం. మరి చాలా రోజుల నుంచి అంటూ ఉన్నారు, నేను మందిరానికి రావాలి అని. మిస్సెస్ కూడా అప్పుడప్పుడు ప్రేమ మందులకి కొన్ని అకేషన్స్కి వస్తూ ఉంటారు. మరి వాళ్ళ బాబు అమెరికాలో ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళారు. చిన్న బాబు ఇంటర్మీడియట్ అయిపోయి మరి బీటెక్ కోసం మరి ట్రై చేస్తున్నాడు. మరి ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అలాగే ఆ కుటుంబం అంతా కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలి. అలాగే సమస్య ఉన్నా అన్నీ కూడా దేవుడు గొప్పగా సహాయం చేస్తాడని విశ్వాసంతో వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని మనం చూసే మగ్ధులేని మరి ఏ విధంగా ఆశతో వస్తే డెఫినెట్గా దేవుడు మనతో మాట్లాడతాడు, మన బాధలు తీసివేస్తాడు, మన దుఃఖాన్ని ఆయన సంతోషంగా మారుస్తాడు. కాబట్టి సార్కి మరి హార్టీ వెల్కమ్ చెప్తూ క్లాప్స్ కొడదాం ఫస్ట్ టైం మన ఆరాధనకు వచ్చినందుకు. తర్వాత ఇంకా ఫ్రైడే చర్చ్ సర్వీస్ ఇక్కడ ఉంటుంది, నైటు కరెక్ట్ 1 hour ఉంటుంది. ఒకవేళ ఇంకెవరైనా రాలేకపోయిన వాళ్ళు ఉంటే కూడా ఈసారి లైవ్ ఇక్కడ మరి వీళ్ళంతా కూడా ఎలిషా వాళ్ళంతా లైవ్ అంటే గూగుల్ మీట్ అట్లా పెట్టి ఆరాధన అంటే ప్రేయర్ జరిపించాలని 1 hour. కాబట్టి అది ఎవరైనా రాలేకపోతే దాంట్లో అయినా జాయిన్ అవ్వచ్చు. చాలామందికి టైం ఉండి ఒకవేళ మిస్ అయ్యే పరిస్థితి అనిపిస్తే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే జాయిన్ అవ్వలేకపోయినా ఇబ్బంది లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంతమంది యూత్ ఎవరైనా ఉన్నా కూడా ఎవరైనా జాయిన్ అయినా కూడా మీరు వీడియో ఆడియో 2 ఆపేసుకొని జాయిన్ అవ్వచ్చు. అంటే వీడియోలో అంతా కనిపించే అవసరమేం లేదు, వీడియో ఆడియో ఆపేసుకొని జాయిన్ అవ్వచ్చు. మాట్లాడేటప్పుడు ఏం పర్లేదు అనుకుంటే ఆడియో అయినా ఆన్ చేసుకోండి, లేదా వీడియో అయినా ఆన్ చేసుకోండి, ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే. అలాగే ఇట్లా మన యొక్క అందరి గ్యాదరింగ్స్ ఈ ఫెలోషిప్ ఇంకా బలపడాలని ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఇంకెవరైనా ఇంకా రిజల్ట్స్ దగ్గరకు వస్తున్నాయి, 10th ఇంటర్ ఇంకా పరీక్షలు రాసేవాళ్ళు, ఎంసెట్ రాసేవాళ్ళు, నీట్ రాసేవాళ్ళు, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఈరోజు మన సుబ్బారావు సార్ వాళ్ళు పలహారాలు తీసుకొని వచ్చారు. వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని మన యొక్క వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా అద్భుతమైన కార్యాలు ఆ కుటుంబంలో జరిగించాలని, దేవుడు వారిని దర్శించాలని కూడా ప్రార్థన చేద్దాం. మరి ఇంకా సండే టైం మాత్రం అంతే, 12-1 గంటల లోపు అయిపోతుంది. 10 నిమిషాలు 5 నిమిషాలు అటు ఇటు అయినా 12:30కి మెసేజ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఇది మనం అందరం జాగ్రత్తగా టైం పాటిద్దాం. మరి ఈ సమయంలో చివరి ప్రార్థన చేసుకుందాం. సో ఇంకా బాప్తిసాలు ఎవరన్నా తీసుకోవాలనే ఆశ ఉండి తీసుకోవాలనుకునే వాళ్ళకి మరి మంచి అవకాశము.
తీసుకుందాం, దేవుని మహిమపరుద్దాం. దేవుని మహిమార్థమై జీవించడానికి, దేవుడు నా జీవితంలో నేను ఆయన బిడ్డగా జీవిస్తాను అనేటువంటి దానికోసం రక్షణ పొంది ఉన్నామంటే మేము బాప్తీసాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవగల మా రక్షక, స్తోత్రం 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 నాయన. ఈ శ్రేష్టమైన పునరుద్ధాన దినంలో మీ సన్నిధిలో చేరి మేము స్తుతించి మహింపరచడానికి మీరు ఇచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి స్తోత్రం నాయన. ఈ లోకంలో ఈ ధన్యత, ఈ సమయము ఎంతోమందికి లేదు నాయన. మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం నాయన. మరి అలాగే తండ్రి ప్రభువా, ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా నడిపించినందుకే స్తోత్రం. అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేసే దేవుడిగా ఉన్నందుకే స్తోత్రం నాయన. దేవా నాయన తండ్రి, మీరు మాకు దేవుడు అంటే ఎంత గొప్ప ఆశీర్వాదం నాయన, ఎంత గొప్ప దేవుని తండ్రి, స్తోత్రం నాయన. అలా ఈరోజు నాయన మరి సుబ్బారావు సార్ వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి దేవా, మీరే రక్షించండి దేవా. మీ ఆశీర్వాదాలు ఆ కుటుంబంలో మేము చూడాలి నాయన. మీ యొక్క సన్నిధి ఆ కుటుంబంలో మేము చూడాలి నాయన. మీరు నాయన వారితో మాట్లాడాలి నాయన, వారు దర్శించాలి. వారి కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించారని మరి వారి ద్వారానే మేము గొప్ప సాక్ష్యాలు వినాలి తండ్రి, స్తోత్రం నాయన. ఆరోగ్య విషయంలో అయితే మీ కుటుంబ విషయంలో అయితే బిడ్డల విషయంలో అయితే మరి డ్యూటీలో ప్రయాణాల విషయంలో అయితే ఎంతవరకు తోడుగా ఉండి కాపాడిన తండ్రి, స్తోత్రం నాయన. ఇది మొదలుకొని నాయన మీ అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలని ఆ కుటుంబంలో మేము చూడనట్లుగా దర్శించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈరోజు ఎంతో ఆశతో మీ దగ్గరికి వచ్చి ఉంటుండగా దేవా, మీరే దీవించండి, ఆశీర్వించండి. అలాగే వారు నాయన మీ యొక్క నామంలో ప్రేమతో సంఘానికి తీసుకొని వచ్చినటువంటి పలహారాలను కూడా దీవించి ఆశీర్వించమని ప్రార్థన చేస్తున్నాం. మీ నామంలో గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే దాని ప్రతిఫలం పోగొట్టుకొనరు అని సెలవిచ్చారు తండ్రి, స్తోత్రం నాయన. మీ నామంలో వేల వేల ఇట్లా ప్రతిఫలం ఇచ్చి ఆశీర్వించమని ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని ప్రేమించి మీ కొరకే సమర్పించిన కానుకలన్నింటినీ దీవించండి, ఆశీర్వించండి ప్రభా. దేవా, మీరు మా జీవితంలో మీరు చేసిన మేలకే మేము ఎన్ని ఇచ్చినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము నాయన. దేవా, ఈ యొక్క నాయన తండ్రి కానుకల్ని దీవించి వేల వేల రేట్ల ఆశీర్వాదాలు దయచేయండి. ఒక విత్తనము వ్యవసాయదారుడు ఎలాగైతే విత్తుతాడో, ఎలాగైతే విస్తారమైన పంట కోస్తాడో తండ్రి, అదే రీతిగా మేము కూడా ఒక విత్తనంలాగా విత్తి ఉంటుండగా విస్తారమైనటువంటి ఆశీర్వాదాల పంటను కోయడానికి సహాయం చేయండి. మీ నామంలో దీవించండి, ఆశీర్వించండి. అలాగే తండ్రి నాయన శారమని సావిత్రమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా చేసినందుకే స్తోత్రం నాయన. దేవా, కనికరించండి. జానీ భాషను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, అవి దర్శించినందుకే స్తోత్రం నాయన, కృప చూపించినందుకే స్తోత్రం నాయన. ఇంకెంతమంది ఏ సమస్యలు, ఎరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారో వారిని దర్శించి అద్భుతమైన విడుదల దయచేస్తున్నందుకే స్తోత్రం నాయన. దేవా, ఈ వారం అంతా మరలా వచ్చే ఆదివారం వరకు మీ కృపాక్షేమాలు మాకు దయచేసి మీరు దీవించి కాపాడమని, అలాగే పరీక్షలు రిజల్ట్స్ రాబోతుండగా అద్భుతమైన విజయాలు ఇచ్చి ప్రతి కుటుంబంలో మీరు స్తుతించి మహింపరిచే భాగ్యాన్ని దయచేయమని, మహిమ ఘనత ప్రభువులు మీకు ఆరోపిస్తూ నజరుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి నెరవేరును గాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణము క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరై నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికి తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మరి చిన్నది టెస్ట్ మనీ మా చెల్లి పంపించింది, ఆడియో ప్లే చేస్తారు. చిన్నది, ఒక్క నిమిషం. అది నేను సుధాకర్ అన్న వాళ్ళ చిన్న చెల్లిని. దేవుని ఆ అమ్మాయి కూడా ప్రమోషన్ విషయంలో చాలా డిస్టర్బ్ అయిపోయి బాధపడుతుంటే నేనే అమ్మాయికి మంచిగా దేవుని మాటలు చెప్పి ఎంకరేజ్ చేసి విశ్వాసంతో పలికినటువంటి మాటలు, అలాగే దేవుడు అద్భుతంగా అమ్మాయికి ఆ యొక్క ప్రమోషన్ కూడా దేవుడు ఇచ్చాడు. సహాయం చేయండి, నాకు తోడుగా ఉండండి, నా నోటి బూరగా ఉండండి, అధికారులతో మాట్లాడండి, ప్రార్థించండి. అప్పుడు దేవుడు నాకు ఇచ్చింది. రావట్లేదు. దాన్ని పెట్టండి, గీత పెట్టి
ఆన్ చేసి ప్రేస్లో నా పేరు సులోచన. నేను సుధాకర్ అన్న వాళ్ళ చిన్న చెల్లిని. దేవుని మహిమార్థమే చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. నా జాబ్లో ప్రమోషన్ నిమిత్తమే ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ రోజు ఉదయము నేను దేవుని ప్రార్థించాను, ప్రభా మీ చిత్తమైతే మీ మహిమార్థమే నాకు సహాయం చేయండి, నాకు తోడుగా ఉండండి, నా నోటి బూరగా ఉండండి, అధికారులతో మాట్లాడండి అని ప్రార్థించాను. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం యెషయా 41:10, దిగులు పడకము, భయపడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడను నేనే అని ధైర్యపరిచారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత కొద్దిగా అనుమానం, అవిశ్వాసం నాలో వచ్చింది. చాలా దిగులు పడ్డాను. కానీ దేవుడు యెహోషువ 1:9 ద్వారా నాతో మాట్లాడారు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము అని ధైర్యపరిచారు. అన్నకు కాల్ చేశాను. అన్న ఇంటర్వ్యూ రోజు కూడా ఉదయాన్నే నా కోసం ప్రార్థన చేశారు. నేను కొద్దిగా అనుమానంతో అడిగినప్పుడు అన్న లేదు, తప్పకుండా నీకు ప్రమోషన్ వస్తుంది, అడ్వాన్స్ కంగ్రాట్స్ అని చెప్పారు. ఇక్కడే